ఈ నీటి సంఘాలు అయితే కనుక వాళ్ళకి కూడా అక్కడ స్టేక్ ఉంటది కాబట్టి వీళ్ళందరూ కూడా కాలువల ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చిన్న చిన్న కాంట్రాక్ట్స్ కింద చేసుకున్నారు కానీ వాళ్ళందరికీ అప్పచెప్తే బాగుంటుంది అనేది నా సూచన అధ్యక్ష. ఒకసారి పరిశీలించవలసింది. ఏదైతే నీటి సంఘాలు ఏవైతే ఉన్నాయో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ఏదైతే కాలువలు గాని డ్రైన్స్ గాని రిజర్వాయర్స్ గాని వాటికి సంబంధించినటువంటి పనులలో అక్కడ ఉన్నటువంటి రైతుల భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి ఆలోచనతోటే మరి నీటి సంఘాలను ఎన్నికలు గతంలో మన 14-19 అధికారులు ఉన్నట్టుగా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా కొంతమేర సజావుగా ఆ రోజు మన పనులు చేపట్టుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టం లాస్ట్ టైం 1924 ఆ నీటి సంఘాలను రద్దు చేసేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇరిగేషన్ వ్యవస్థ కూడా ఇట్లా నిర్వీర్యం విధ్వంసం అవడానికి కూడా అదొక కారణం. అందుకే మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఏదైతే నీటి సంఘాలకు సంబంధించి WEA వాటర్ నీటి సంఘాలు కానీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ కానీ ప్రాజెక్ట్ కమిటీ కానీ దగ్గర 60,000 మందికి ఆ నీటి సంఘాల ద్వారా ప్రాతినిధ్యం కల్పించి ఎన్నికలు నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ఆ రిజల్ట్ అనేది గత నెల రోజుల నుంచి నేను కూడా చూస్తున్నాను అధ్యక్ష. ఎక్కడైనా మరి శివారు ప్రాంతానికి నీరు అందట్లేదనంటే ఇమ్మీడియట్లీ అక్కడ నీటి సంఘం అధ్యక్షుడిని ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కాలగొట్టు మీద కనిపిస్తూ ఉన్నాడు. అక్కడ డిస్ట్రిబ్యూటరీ కమిటీ బాధ్యత తీసుకుంటూ ఉన్నాడు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అవసరమైతే సొంత జేబుల్లోంచి కూడా 20 లక్షలు 30 లక్షలు కావాలంటే ముందు ఇనిషియల్ గా కూడా పెట్టుబడి కూడా పెట్టా పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అందుకే మేము డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడి ఏదైతే ఈ నీటి సంఘాలకు సంబంధించి గతంలో 5 లక్షల వరకు కూడా నామినేషన్ మీద వర్క్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే పెరిగినటువంటి వ్యయం దృష్టిలో పెట్టుకుని దాన్ని 10 లక్షల వరకు కూడా ఆ నీటి సంఘాలకి నామినేషన్ మీద ఇచ్చేటువంటి విధంగా కూడా నిర్ణయం తీసుకోమని చెప్పేసి కూడా మొన్ననే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ యొక్క నీటి సంఘాల యొక్క భాగస్వామ్యంలో రైతులకు సేవ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అధ్యక్ష. ఆ లక్ష్యం అనుగుణంగానే పనిచేస్తాం అధ్యక్ష.